హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి నాడి అని చెప్పుకునే కేంద్రంగా కర్మాగారానికి కేంద్రంగా తయారైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారంపై జరుగుతున్నటువంటి అనేక వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు మనకి నిధుల్ని ఇస్తామంటూ అభివృద్ధి పనులు చేపడతామంటూ చెప్పిన తర్వాత విశాఖ ఉక్కుకి 11,500 కోట్ల వరకు కూడా రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ప్రైవేటైజ్ చేస్తామంటారో అదే మోదీ గారి చేత 11,500 కోట్లు రిలీజ్ చేయించుకున్న తర్వాత ప్రైవేటీకరణ ఆగిపోతుంది, విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుగా మారుతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో దాని వెనకాల వాస్తవాలు ఏంటో ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి చల్సాని శ్రీనివాస్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ చేతనే దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది, విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర హక్కుగా మారుతుంది అంటూ పేపర్ల వరకు పరిమితం చేస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రేక్షకుల్లాగా తయారయ్యి వాళ్ళు పనులు చేసుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారా? మొట్టమొదటిగా ఒక సైడ్ నుంచి దాన్ని చూస్తే అభినందించాలండి. వచ్చింది కదా ఈ తాత్కాలిక ఆనందం, మనం అభినందిద్దాం. ఎందుకంటున్నానంటే అదానీ గారు అండ్ పార్టీ ఏదైతే ఒకసారి నిర్ణయం తీసుకుందో దాని నుంచి ప్రాణపోయిన వెనక్కి వెళ్ళరాడు. ఇలాంటి విషయాల్లో మాత్రం ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు కన్నుపడిందో పోసుకోకో వీళ్ళ మీద అది ఈ ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది, సెంటిమెంట్ ఉందని చెప్పిన తర్వాత తాత్కాలిక వెనుకబాటు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కని మొదలెయడానికి కొత్త టెక్నాలజీ వాడతారన్నమాట వీళ్ళు. అసలు ఆ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించండి. రాజకీయ లేదా మత కుల అభిమానాన్ని పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచించండి. అది తెలుగు జాతి ఆత్మగౌరవంతో కూడిన ఒక చిహ్నం. అది కరీంనగర్లో సాయిరెడ్డి గారి ఆత్మ త్యాగం చేసిన పోలీస్ కాపులు మరణి అయినా, గుప్తా గారు వరంగల్ అయినా, అనంతపురం అయినా, నెల్లూరు అయినా, పాలకొల్లు శ్రీకాకుళం అయినా ఆ ప్రజల యొక్క ఆత్మత్యాగంతో పోరాటంతో చేస్తే ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది శక్తిగతులు, వందలాది మంది, ఇది అలాగే లక్షల మందికి చదువుపోయినాయి ఆ రోజు ఉద్యమంలో. ఎన్నో ఆఖరికి అంతటి ఒక త్యాగంతో సాధించుకున్న ఫ్యాక్టరీ, దశాబ్దాలు పోరాట చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ దురదృష్టవశాత్తు అత్యధిక ఉద్యోగాలందరూ ఉత్తర భారతీయులు పట్టుకెళ్ళారు. ఏది టెక్నాలజీ అత్యధిక. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సరే కేంద్ర ప్రభుత్వం సరే నిర్ణయం తీసుకోలేదు. టెక్నాలజికల్ ఇక్కడ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ అధిక స్థాయిలో. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ అది ఏదైతే ఉందో దానికోసం ఇవాళ సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మేక ఉంది, మేకని ఊరు ఒక అతనికి మిత్రుడికి గిఫ్ట్గా ఇవ్వాలనుకోండి, అతను ఏం చేసి ఊరితో అంతా దాన్ని చేయించి దానికి బంగారాన్ని తొగిడిచ్చి నువ్వు బలి ఎలవయ్యా అని మిత్రుడికి ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అందువలన ఏదైతే అనేక ఎయిర్పోర్ట్లకి కేంద్ర ప్రభుత్వ నిధులు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలతో ఖర్చులు పెట్టించి ఆ ఎయిర్పోర్ట్లని అభివృద్ధి చేశానని నమ్మించి ఆఖరికి ఆ అదానీ గారికి అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎంత దుర్మార్గంగా చేశారంటే అడ్డంగా నరికినట్టు జీవి కృష్ణారెడ్డి గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నవీ ముంబై 2 ఎయిర్పోర్ట్లను తీసుకొచ్చి ఆయన కోవిడ్ టైంలో 82 సంవత్సరాల మనిషిని తీసుకెళ్లి పీక మీద కత్తి పెట్టారా, ఇంకోటి పెట్టారా, ఏం చేశారా? ఒక ప్రతిష్టాత్మక తెలుగు సంస్థని అదానీ గారు చేజిక్కించుకున్నారంటే అంతవరకు అద్భుతంగా అది చేసామన్నారు. ఏంటండి మొత్తం తీసుకెళ్ళింది ప్రైవేట్ సంస్థల నుంచి, ఇంకా ప్రభుత్వ సంస్థల నుంచి లెక్కే ఉంది. కృష్ణపట్నం పోర్టుని ఒక అభివృద్ధి అవుతుంటే నానా హింసలు పెట్టించారు, సెజులు లాక్కున్నారు, అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుని లాక్కున్నారు, ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టారు, కొడుకుని తీసుకెళ్ళి అదానీ గారి ఆఫీసులో కూర్చోబెట్టుకున్నారు. ఇవాళ అది అదానీ గారికి వచ్చిన తర్వాత ఇవాళ దానికోసం మోడీ గారు నేను విశాఖపట్నం వెళ్ళి నా గొప్ప ప్యాకేజీ దీంట్లో భాగంగా కృష్ణపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తారు. అదో నగరమా కృష్ణపట్నం? విన్నారా? అది నగరం అండి. అది అంటే అదానీ గారి కోసం. అంతకుముందు ఏం చేశారు, ఆ కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కి స్పెషల్ బీపీసీ భారత పెట్రోల్ హెచ్పీసీఎల్ స్పెషల్ 1000 కోట్ల పెట్టి లైనంట. ఎవరికి లాభం చేయడానికి? ఆ పోర్టుకి లాభం చేయడానికి. ఈ సర్వం ఈ దేశం మొత్తం అదానీ గారి కాళ్ళ కింద బానిసలుగా పడి ఉండాలని నా ఉద్దేశం, మా ఉద్దేశం కాదు. ఇవాళ ఈ దీని మీద కన్నుపడింది, ఇది ఆలస్యం చేస్తున్నారు. ఎందుకంటే ఇది నిజంగా చిత్తశుద్ధి కనుకుంటే ఈ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిని ప్రైవేటైజేషన్ చేయట్లేదు. ఏదైతే దాని క్యాప్టివ్ పోర్టుగా ఉందో గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాడుందో అది చేసిన దుర్మార్గమైన అక్రమాన్ని మార్చుకుని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నాం ఆ పోర్టును కూడా. ఎందుకంటే ఆ పోర్టు ఆపేసింది. కృష్ణపట్నంకి దీనికి సంబంధం లేకపోయినా అది మిగతా వాళ్ళకి ఇబ్బంది అని, ఇది మాత్రం డైరెక్ట్ సంబంధం. గంగవరం పోర్టులో వచ్చింది మీటర్లు 22 కోట్లు ఇవ్వలేదని చెప్పి ఆపేసి ప్రొడక్షన్ ఆగేలా చేసిన మాట వాస్తవం కదండి ఇది. అందువలన చాలా దుర్మార్గం చేశారు. దీన్ని చంపేయడానికి చేసిన కుట్రలు చేయని వాళ్ళు లేడండి ఆ ఉత్తర భారత అంత కంపెనీలో. అందువలన నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇది ఫస్ట్ మైన్స్ కేటాయించాలి. ఏ మాత్రం వీళ్ళలో 1% నిజాయితీ ఉన్న చిత్తశుద్ధి ఉన్న సుత్తు కొట్టేవాళ్ళు భజన బరులు అదానీ గారు పార్టీ జిందాబాద్, అదానీ గారు మోడీ షా గారు బ్రహ్మాండం చేసిన భజన చేసేవాళ్ళు చేసుకోమనండి.
గుజరాతీ భాషను చేసుకోవాలండి, నాకే అబ్జెక్షన్ లేదు. విత్ ఇన్ 24 అవర్స్లో మెయిన్స్ కేటాయించవచ్చు. ఇద్దరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాదండి. కళ్యాణ్ బాబు గారికి నా మాట్లాడితే నేను మా అమిత్ షా మోడీ గారు నా పక్కన ఉన్నానని చెప్తారు కదా, ఎన్నిసార్లు చెప్పారు మనకి టీవీలో. ఒక ఫోన్ కాల్ కొడితే అయిపోద్ది నిమిషం. ఇదేం పెద్ద గవర్నమెంట్ మార్చేయడమా లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిస్మిస్ చేయడమా కాదు కదా, నిమిషం అయిపోయింది. దాంతోపాటు ఏదైతే ఉందో ఈక్విటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించాలి. ఇప్పుడు ఈక్విటీ ఏది ఉందో వీళ్ళు ఇచ్చే ఈక్విటీతో సహా ఉన్న లోన్ ఈక్విటీ కింద మార్చి ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమంటున్నాను. ఒక 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఇది ఏదైతే స్పెషాలిటీ స్టీల్ కోసం లేదా మిగతా దానికోసం చేస్తే కనుక ఇక అద్భుతంగా ఈ ఫ్యాక్టరీ సంవత్సరానికి 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు తిరిగి మన ప్రభుత్వానికి ఇస్తుంది ఆదాయం. అంత అద్భుతమైందండి. ఇవాళ 3 మిలియన్ టన్స్ని ఉంటే దీన్ని 7.3 పెంచడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ట్రై చేశారు. వాజ్పేయి గారు ఉండగా మహానుభావుడు కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన అదానీ గారు అనే బ్యాచ్లు ఆయనకి లేవు, అబ్సల్యూట్ లేవు. 1,800 మంది గుజరాతీ మారవాడి వ్యాపారులు వెనకమాల ఉండి దోసుకుందానే ప్రయత్నాలు చేశారు లేదని లీవ్ ఇట్ టుడే వాళ్ళ ప్రజలకు. ఆ రోజు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ మురళీ మనోహర్ జోషి కానీ జానా కృష్ణమూర్తి కానీ విజయరాజ్ సింధు కానీ సికిందర్ భట్ గారు కానీ ఎవరిని నేను తప్పట్టండి. అలాంటి నేపథ్యంలో వాళ్ళు దీన్ని ముస్తాబు చేసి ఈ అసలు దాన్ని ఇచ్చేయడానికి ప్రయత్నించడం నిజం కాకపోతే వెంటనే తక్షణమే దాన్ని మార్పు చేయాలండి. ఇంకో విషయం ఏంటంటే దానికి స్పెషాలిటీల కోసం 10,000 కోట్లు కేటాయించి ఇది ఇస్తే 14% వడ్డీ వేశారు మన కర్మాగారానికి. అదానీ గారికి ఏమో అండ్ కంపెనీకి 9% వడ్డీల మీద వడ్డీ వేశారు. ఇవాళ 6,000 కోట్ల రూపాయలతో 3 నుంచి 7.3 మిలియన్ టన్స్కి 2000 దశకంలో దాన్ని ప్రణాళిక చేస్తే దీనికి వాడేసేయటం, తర్వాత ఏమో దాన్ని 12,000 కోట్లు పెంచారు. అందువల్ల రుణభారం కొంచెం పెరిగింది. 2019-20 కూడా లాభాలు వచ్చింది, 900 కోట్ల లాభం వచ్చిందని మన ఇవాళ మంత్రి గారు కూడా ప్రకటించారు కదా. ఎందుకని జరిగింది? ఇది కేవలం పోస్కో కంపెనీ ఏదో పండింది. ఇవాళ ఒక పక్కన దాని నికర ఆదాయం నికర నెట్ వాల్యూ అంటే నికర విలువ, ఒక ఆస్తులు అప్పులు పో నికర విలువ 5,000 కోట్లు మైనస్ ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా ప్రకటించారు. ఏమనుకోవాలండి దీని? ఒక పక్కనేమో అదే అంటారు, ఒక పక్కన నికర విలువ అంటారు. జనాలు పిచ్చోళ్ళు అనుకున్నారా, హౌలాగాళ్ళు అనుకున్నారా, చేతకానాలు అనుకున్నారా? ఎందుకంటే వాళ్ళ బానిసలతో భజన చేస్తారు. పొద్దున్న రాగానే బానిసలో భజన వీర భజన. ఇవ్వాలన్నా ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ బాబు గారు అన్నారు దీన్ని ప్రైవేటైజేషన్ అవగానే వీడియో చూసుకోండి, ఏం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటారు, దేశం దృష్టిలో పెట్టుకుని. అదేంటండి నిర్ణయం? విశాఖ ఉక్కు కర్మాగారం దేశం దృష్టిలో పెట్టి తీసుకున్నారా? మనకు సెంటిమెంట్స్ లేవు, అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది కాదా? ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దానికోసం ఉన్నారు. ఆఖరికి వస్తే ఏం చేశారన్నా ఒక మాట మోడీ గారు వచ్చినట్టు మాట్లాడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చుని ఒక అసెంబ్లీ తీర్మానం అయితే చేయించారు ఆయన, మిగతాది ఏం గట్టిగా పోరాడారండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు జాతి ఆత్మగౌరవంతో ముడిపడిన సమస్య అది కానీ సింగరేణి కాలనీస్ కానీ రెండు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మనం పోరాడి నిలబెట్టుకోలేకపోతే బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. ఇది చాలా ప్రమాదకరం. ఇవాళ ఏదో వచ్చింది కదా ఆనందపడడం బాజా బయంతిలు అంటున్నారు, అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. అది సింగారం చేసి వాళ్ళకి అప్పచెప్పడానికి చేసే చర్యకి మొదటి అడుగుగా మనం భావించాలి. లేదంటే విస్పష్టంగా మేము చేయమని ఏదో మాటల మంత్రి కాదు, పార్లమెంట్లో తీర్మానం చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈక్విటీ మొత్తం అప్పచెప్పి ఎలాంటి తరహా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఉండి ఎలాంటి తరహా అడ్మినిస్ట్రేషన్ పెట్టి ఎలాంటి కంపెనీ ఏది గవర్నమెంట్కి మెజార్టీ స్టేక్ ఉంది అంటే ఎల్ఐసికి అందరికి ఉన్నాయి, అయినా సరే ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇవాళ దాని మీద గుజరాతీ మారవాడి వ్యాపారులు కనపడిందండి, దాని మీద పడప్పుడు ఇంతకుముందే పడిందండి. ఎలాంటి ఆల్రెడీ ఎక్కువ బయటకు వచ్చింది. ఇవాళ దయచేసి అప్పుడు జిఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా గట్టిగా ఫైట్ చేసింది. ఇవాళ ఎల్ఐసిని మిగతా వాళ్ళని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళు చేద్దామని చూస్తున్నారు. అందువల్ల దయచేసి అది హక్కు, దాని మీద మనం స్పందించాలి. 2019 ముందు కంటే తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేసిన మేజర్ మీడియాలో 95% మా వార్తలు కానీ మా పోరాటాలు కానీ బస్సు యాత్రలో పాదయాత్రలో ఢిల్లీలో ధర్నాలు కానీ ఒక్క వార్తను 99% వేయలేదు. మాత్రం మేము ఉద్యమం గట్టిగా చేసాము. మీడియాలు చేయకపోతే నాది బాధ్యత కాదు. ఎందుకు తెలియలేదు? ఎందుకు నేను ఒక పార్టీలో కూర్చుని ఇంకో పార్టీని తిడతాం, ఇంకో పార్టీలో అవసరం లేదు మా లాంటి వాళ్ళకి. నేను తెలుగు జాతి కోసం నిలబడ్డాను. ఇవాళ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబడదాం, ఆ విధంగా ముందుకెళ్దాం. దీనికి మైన్స్ కోటం కేటాయించడం అనేసి ఈ ప్రభుత్వాలు కొత్తగా మిత్తల్ గారిని మార్వాడి కంపెనీ తీసుకొచ్చి దాన్ని మైన్స్ కేటాయించడానికి దాన్ని తిరుగుతున్నారంట. ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పొల్లోడు కొట్టుకుని పన్నులను వసూలు చేసే పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాల వరకు సబ్జెక్టు కరెక్షన్ 90,000 కోట్లు ఎంత అనేది అక్కడ ఏలేరు ప్రాజెక్టు నీళ్లతో సహా లెక్కేసుకుంటే 90,000 కోట్లు ప్రజల పన్నుల్లోంచి రాయితీలు ఆ కంపెనీకి మార్వాడి గారి కంపెనీకి ఇస్తారంట. ప్రతి ప్రజలు అనేకన్నా ప్రేక్షకుల కింద తయారు చేస్తాం. మత పిచ్చి, కుల పిచ్చి, వారసత్వ రాజకీయం లెచ్చగొట్టేసి సెంటిమెంట్ ఒకళ్ళు కొట్టుకుందట్టు చేసి కేంద్రంలో ఆదానిగా ఆడిస్తాను. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు ఇళ్ళు కొట్టుకోవాలి. వీళ్ళు ముగ్గురు కేంద్రం నిలదీసినప్పుడు నీ బానిసిన ద్వారా కాల్ముక్త ఈ టైప్లో చేసి దుర్మార్గమైన ప్రయత్నం వీళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తే ప్రయత్నం చాలా దుర్మార్గంగా ఉందండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ తీసుకుంటే అక్కడ రిజర్వేషన్స్ వస్తాయి, అందరికి వస్తాయి, మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. అది కూడా కాకుండా విశాఖపట్నం దీని గురించి కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ఇవ్వటం ఏంటి నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. అందువల్ల దయచేసి నేను చెప్తున్నాను, ప్రజలు దీర్ఘదృష్టితో ఆలోచించాలి. భావోద్వేగాలు, కుల పిచ్చి, మత పిచ్చి ఏదైతే వాళ్ళు రెచ్చగొడుతున్నారో జిల్లాలు పిచ్చి
మొన్న ఏదో శంకరరావు సభ పెట్టారు, సరే మంచిది కాదు. దాంట్లో ఒక ఆయనతో మా ఊరు ఆయనతోనే మాట్లాడించి పక్క జిల్లా వాళ్ళని ఎన్టీ రామారావు గారిని ఆచార్య దేవబాబు ఏమంటివి కులమయ్యని ఏదో మాట్లాడితే దాని మీద ఆక్షేపించి దొడ్డోడు, అది ఒక అభ్యుదయ చిత్రంగా మనం జనం భావిస్తుంటే దాని మీద కూడా అంటే జిల్లా వెస్ట్ గోదావరి వెళ్ళి కృష్ణా జిల్లాను కొట్టుకోవాలా? ఇది మీకు కావాల్సింది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ కోరుకునేది ఏంటి? జిల్లాలో కొట్టుకుని చచ్చిపోవాలి, మేము మతాల ద్వారా కొట్టుకుని మా ప్రాంతాల మధ్య తెలంగాణ ఆంధ్ర మధ్యన నీళ్ళ వివాదం లేని వివాదం పెట్టి ఇవాళ మిగులు జిల్లాల గురించి మేము ప్రాంతాలు కొట్టి చచ్చిపోయి మేము అందరూ నీ కాలుముక్త భావిస్తారా, నువ్వే గుజరాతీ పాలకులని కాళ్ళ దగ్గర రావాలండి. ఈ ప్రయత్నం నడుస్తుంది, దయచేసి గమనించండి. నాకు ఎలా మరుగుసారి చెప్తున్నా, బీజేపీ పార్టీతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆదాని గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, కృష్ణమూర్తి గారు చెప్పి సికింద్రాబాద్ గారు, బంగాళాఖాతం ఉండే పార్టీ, ఇవాళ ఉండే ఆదాని గారు అంటుకో పార్టీ మాత్రం ఇది ఆర్ఎస్ఎస్ కూడా బెదిరించే పరిస్థితికి వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. కానీ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘమైనటువంటి భారతదేశంలో చాలా సీనియర్ అయినటువంటి సీఎం, రాజకీయ అనుభవం అయినా ఆయనకి ఇవన్నీ తెలిసే జైల్లో వేయించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఇచ్చేసారని ఉన్నారా? ఎవరన్నా నమ్మితే క్యాలీఫ్లవర్ ఒకటి క్యాబేజీ ఒకటి చెవులో పెట్టుకోవాల్సింది. ఈ దేశంలో దక్షిణాదిలో స్టాల్ వాట్ పొలిటికల్ లీడర్ కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఎన్డీఏ కన్వీనర్ కొన్ని చక్రం తిప్పిన వ్యక్తి, 2 సార్లు మీరు చూశారు. అలాంటి వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టించారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పెట్టిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు వేధింపులో పాల్గొన్నారు తప్పితే దానికి పెట్టించిందని అలా అస్తం లేదా? కేజ్రీవాల్ గానే పెట్టేశారు కదండి, మనీష్ సిసోడియా గారిని పెట్టారు, హేమంత్ సోరెన్ 6 ఎకరాల ఇష్యూలో పెట్టారు, కవిత గారిని పెట్టారు. అంటే వాళ్ళ తప్పు ఉందా లేదా అని డిఫరెంట్ ఇష్యూ అది. అసలు ఏ విధంగా అంటే వీళ్ళందరూ వెళ్ళి దాంట్లో ఉత్తర భారతీయ జనతా ఆదాని గారి పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అంటే సాఫ్ అయిపోతారు డైరెక్ట్ గా. ఎంతమంది అండి పెద్ద లిస్ట్ ఉంది, చదవాలని మీకు ఇదంతా సరిపోదు. ఇక్కడ వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్రీ, వాళ్ళందరూ ఎలాగనే ఫ్రీ. లేదా కేటీఆర్ వేసి ఇంకోటి వేసి ఇదే పని వాళ్ళకి. లేదా జగన్ వేసి అవసరం చంద్రబాబు వేసి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు కదా, ఏముంది అద్దెను పెట్టి దేశాన్ని ఆడిస్తున్నారు. తెలుగు వాళ్ళని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బానిసల కింద చూస్తున్నారు. 170 సీట్లు ఓట్లు వేయించుకున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలో ఒక్క మాట మాట్లాడలేదు. అది వస్తే ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతారు కదండి. 10 లక్షల మంది నుంచి 15 లక్షల మంది పారిశ్రామికతలు వస్తారు. అన్ని రాయితీలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మనం 1.5 కోటి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ప్రతి కుర్రోడు దమ్ముండి ఈ దిక్కుమాల సినిమా లేకపోతే సైకో ఫ్యాన్సీ, మత సైకో ఫ్యాన్సీ, కుల సైకో ఫ్యాన్సీలు కొంచెం తగ్గించుకునే అభిమానాలు వేరు. ఒక్కసారి మన తెలుగు జాతి కోసం ఆలోచించమని కోరుతా ఉన్నాను. మీరు ఆత్మగౌరవంతో బతికేది కాకుండా మాకు ఆ బాస్ గొప్ప, ఈ బాస్ గొప్ప, నా నాయకుడు గొప్ప, ఈ నాయకుడు గొప్ప, తెలుగు జాతి ఆత్మగౌరవంతో బతికేటట్టు కావండి. ఇవాళ దీని గురించి కాన్సన్ట్రేట్ చేయమని కోరుతున్నాను నేను. అసలు మానేసి ఒకసారి మీద ఇంట్రెస్ట్ కాదు, నీ భావోద్వేగాలు రెచ్చగొడతాను. మీ ఉన్నారు మీ మీడియాలో. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. ఇవాళ చర్చా వేదిక దుబాడ శ్రీనివాస్ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట వాళ్ళకి. అది లేకపోతే అందరూ అంటలేదు, కొంతమంది ఇంకోళ్ళు అంటారు రాజ్ తరుణ్ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మంచు కుటుంబంలో చిచ్చు, దాని మీద సెలబ్రిటీ కాబట్టి ఒక వార్త మాడదు. రోజుల తరబడి చర్చిలు ఎవరో జత్మనాని గారంట. సరే అది దుర్మార్గం జరిగితే ఒకసారి ఆవిడకి రాజీనామాలతో విజయవాడ వదలొచ్చే రోజున మొత్తం పోలీస్ ఎస్కార్ట్తో ఆవిడకి ఏం ప్రోటోకాల్ ఉంది, దేవాలయ దర్శనాలు. నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడికి వెళ్ళి దాని మీద సపోర్ట్ చేస్తా ఒకళ్ళు, విమర్శిస్తా ఒకళ్ళు. మొత్తం టాపిక్లు డైవర్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రత్యేక హోదా, విభజన హామీలు 2027 జరిగి అన్నీ కూడా టాపిక్ డైవర్ట్ అయిపోయి ఇవాళ మాట్లాడితే దువ్వాడ శ్రీనివాస్ గారి యాంగిల్లో కొత్త కోణం. ఎవరికి కావాలి కొత్త కోణం? రాష్ట్రానికి కావాల్సి వచ్చింది అదే. ఏందని మాట్లాడరు మీరు? రాష్ట్రానికి కావాల్సిన దువ్వాడ శ్రీనివాస్ గారు లవంగిలు ఎవరికి కావాలి? వాళ్ళ భార్యకి వాళ్ళ గొడవ అయితే కేసులు పెట్టుకోవాలి చూసుకుంటారు. ఒక వార్త రాజకీయ నాడు కాబట్టి వారాల తరబడి రాజధాని అయితే ఏమైందండి నాకు అర్థం కాదు. ఏం జరిగితే పోలీసులు చూసుకుంటారు, కేసు పెడితే ఎవరో చూస్తున్నారు. వారాల తరబడి నెలల తరబడి అదే గొడవ ఇది దేశంలో. ఇంకో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంకో సబ్జెక్ట్ లేవో. మంచు మోహన్ గారు చిచ్చు ఏంటంట వాళ్ళ కుటుంబ విషయం. ఒకసారి యథాబలం మాట్లాడుకో సెలబ్రిటీస్ కాబట్టి ఇంకేం పని లేదండి. పోలీసు అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి.